ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొని అనేక విషయాలపై ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ చాలామంది కార్యకర్తలు, నాయకులు క్యాష్ కోసం అంటే డబ్బుల కోసం, కులం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచిపడి కుమ్మక్కవుతున్నారు. ఇది నేను ఎటువంటి పరిస్థితుల్లో క్షమించను. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పరంగా ఏం జరిగినా, ఏం చేయాలన్నా చివరిగా అంతిమ నిర్ణయం నాదే. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కొంచెం ఘాటుగా మాట్లాడడం జరిగింది. సరే, సీఎం స్థాయి లాంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే కులం గురించి మాట్లాడడం అంత సమంజసంగా లేదు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా ఆయన మాట్లాడి ఉండుండొచ్చు. ఆయన మాట్లాడినప్పుడు మనలాంటి వాళ్ళం కూడా కులం గురించి మాట్లాడడం తప్పు లేదు అన్నదే నా యొక్క భావన. సరే, అది వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగతమైనప్పటికీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పార్టీ కార్యకర్తలు ఇంకొక పార్టీ కార్యకర్తల కోసం డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు అంటే ఎవరిది తప్పు ఇక్కడ? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కేవలం డబ్బుకు కక్కుర్తిపడి ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కైనారంటే అది ఎవరు తప్పు అంటారు? మీరు మీ పార్టీ కార్యకర్తలే తప్పు కదా. వాళ్ళు అలా తప్పుగా ప్రవర్తించడానికి కారణం మీ యొక్క విధానాలు కాదా? మీరు ఎప్పుడు అధికారం లేకొచ్చినా మీ కార్యకర్తలకు సంబంధించి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి ఈరోజు ఏదో మీరు మంచి వాళ్ళని, లేదు ఏరే వాళ్ళ మీద కడుపు మంటతో పట్టుకోరాని ఒక రకంగా చెప్పాలంటే ఆక్రోశంతో ఉన్న విషయాలు బయటకు చెప్తున్నారే. ఈరోజు కొత్త కాదు కదా. డబ్బులు తీసుకొని రాజకీయాల్లో పనులు చేయడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం కూడా మనం చూసినాం. గతంలో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను జన్మభూమి కమిటీలకు ఏర్పాటు చేసి ఆ కమిటీలు చేసిన పని ఏంది? ప్రతి చిన్న పనికి కూడా డబ్బులు తీసుకుని పని చేసారు. రేషన్ కార్డు కావాలన్నా, పింఛను కావాలన్నా, లేదు పాస్పోర్ట్ పుస్తకం కావాలన్నా, ఇలా ఏ స్థాయిలోనైనా ఆ స్థాయికి సంబంధించి ఒక రేటు నిర్ణయించి ఆ విధంగా పనిచేసిండ్రు. ఆ విధంగా అలవాటు పడినటువంటి కార్యకర్తలు ఆ విధంగా అలవాటు పడడానికి కారణమైన మీరు ఈరోజు వచ్చి మీరు కుమ్మక్కైతుండారు, డబ్బులు తీసుకుంటున్నారు, కులం చూస్తుండారంటే ఎట్లయింది సార్? అసలు దీన్ని ఆదిలోనే మీరు అంచేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక మార్గం చూపింది మీరు కదా. అదే భాగంగా కూటమి వచ్చినా కూడా అదే కదా జరిగేది. రాష్ట్రంలో మీరు ఎన్నో చెప్పిన హామీలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మీ కార్యకర్తలు ఏ విధంగా బాగుపడాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకోవాలని ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ప్రతి పాలసీలోనూ మీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచించి ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నారే. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు లాలూచి పడకుండా ఉంటారు? ఖచ్చితంగా లాలూచి పడతారు. అలవాటు పనులు ఊరుకుంటారా? ఉండరు కదా. ఇంకా రెండో అంశం కులం గురించి. వాస్తవంగా ఇది ఒక జటిలమైన సమస్య. వీటి గురించి మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ సాక్షాత్తు సీఎం లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు అది ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అని మనం విశ్లేషణ చేయడంలో తప్పు లేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ, నేను చిత్తూరు జిల్లా పర్యటనలో గంగాధర, నెల్లూరు ప్రాంతంలో పర్యటించినప్పుడు నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. కొంతమంది కులం కోసం వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైనారని నా దగ్గరకు వచ్చింది. అది మంచిది కాదు అంటున్నారు. సరే, మనం రాజకీయాలు పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అటువైపు ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ఇటువైపు తెలుగుదేశం ఉన్నా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటుపక్క తెలుగుదేశం ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ గెలుస్తారు. అది భౌగోళికంగా ఎప్పటి నుంచో రేనాడుగా ఉన్నప్పటి నుంచి వస్తున్నటువంటిది. మనం ఏం చేయగలిగింది కూడా ఏం లేదు. ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని అంతా అక్కడికి ఎవరు తరలించింది లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులం ఎక్కువగా ఉండడం జరుగుద్ది.
అయినప్పటికీ వాళ్ళు రెండు పార్టీల్లో ఉంటున్నారు. ఒకే పార్టీకి ఒక వైపుగా వన్ సైడ్ ఎవరు లేరు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోయే అవకాశం లేదు కదా. రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 7 స్థానాలే. అంటే అదేంది, పార్టీలు వేరు, కులాలు వేరు. సరే, 1 or 2% ఉండి ఉండొచ్చు, కానీ చాలా వరకు ఇది పార్టీల పరంగా, ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో వర్గపోరు ఎక్కువగా ఉంటుంది కులం కంటే కూడా. అది నెల్లూరు, ప్రకాశం వరకు కూడా విస్తరించి ఉండొచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనకు అటువైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి మీద ద్వేషంతో ఇంకా రెడ్డి అనేటువంటి వాడు ఏ పార్టీలోనూ ఉండని వానికి మనం పని చేయకూడదు, సాయం చేయకూడదు, అసలు ప్రభుత్వంలో భాగం కాదు, ఈ రాష్ట్రంలో భాగం కాదు అనే విధంగా మాట్లాడితే ఇంతకన్నా ఘోరమైనటువంటి చర్య ప్రజాస్వామ్యంలో ఏమన్నా ఉంటుందా సార్? ఎందుకు అంత ద్వేషం మీకు? పోనీ మీకు అంత ద్వేషం ఉన్నప్పుడు రాయలసీమలో ఉండే 52 నియోజకవర్గాలతో పాటు ఆ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని అందరినీ బహిష్కరించండి, పార్టీలో లేకుండా వేరే కులాలను పెట్టుకోండి. అది ఎట్లా సాధ్యమైంది సార్? రాజకీయాల్లో ఒక పార్టీ ఒక కులంతో ఎప్పటికి నడవదు కదా. ఎందుకు మీకు అంత ద్వేషం? ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుందాం సార్, రాయలసీమలో మీకు ఇష్టం వచ్చిన పార్టీ తీసుకుందాం. సరే, కడప జిల్లాలోనే కడప నియోజకవర్గం తీసుకుందాం. అక్కడ గెలిచిన మాధవరెడ్డి గారు కదా. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఆమె బంధువులు, ఆ ఓటర్లు, తెలుగుదేశం సాంప్రదాయంగా ఉన్న ఓటర్లు చాలామంది ఉంటారు రెడ్డి కులంలో కూడా. వాళ్ళందరికీ పనులు చేయకూడదంటే, మీ పార్టీ కోసి మీ పార్టీని మోస్తున్నటువంటి వ్యక్తులకి మీరు పనులు చేయకూడదంటే, ఒక వ్యక్తి మీద ద్వేషంతో, ఒక కులం మీద ద్వేషంతో దేనికి వాళ్ళు పాపం మీ పార్టీ కోసం కష్టపడ్డారు? దేనికోసం అంటే, అదిగాక మీరు బాగా గమనించినట్లయితే, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో బాగా డీప్గా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో సరే రకరకాల కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉండరు, కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్టు ఆయనకు విద్వేషం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా, పొరపాట్లు జరిగినా, ఈ తెలుగుదేశం పార్టీనే కాకుండా తెలుగుదేశాన్ని వస్తున్న మీడియా, సోషల్ మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుండే. వాళ్ళు ఏదో షేర్ చేసుకోండి, మంచిదే, అది పార్టీ సంబంధ విషయం. వాస్తవంగా చెప్పడం, తప్పుకు ఒక తప్పుడు వ్యక్తికి కులానికి ఏ సంబంధం లేదు. ఒక పార్టీలో ఒక తప్పు వ్యక్తి ఉన్నంత మాత్రం ఆ కులాన్ని అంతటికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా మీరు బాటంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళకు మాత్రమే పనిచేయండి అంటే మిగతా వాళ్ళు పని చేయకూడదంటే ఎట్లా సాధ్యమైంది? పోనీ తెలుగుదేశం పార్టీ లిమిటెడ్గా ఈ కులానికి పరిమితమని మీరు చెప్పగలుగుతారా? జనసేన ఈ కులానికి పరిమితమని మీరు చెప్పగలుగుతారా? బీజేపీ ఈ కులానికి మాత్రం పరిమితమని మీరు చెప్పగలుగుతారా? అలా చెప్పే అవకాశం లేదు కదా. రాయలసీమ లాంటి ప్రాంతంలో తెలుగుదేశానికి హార్డ్ కోర్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, చాలామంది ఉన్నారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో అనేదానికి కూడా లేదు. ఏ కులం కూడా ఒక పార్టీకి దానికే ఇదై ఉండాలని కూడా ఎక్కడ లేదు. ఎవరు ఇష్టాలు వాళ్ళు, అది మంచిది కూడా. అలాంటిది మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీ శాసనసభ్యులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి పని చేయకూడదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడితే అది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో గందరగోళానికి, కులాల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా, ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా, రాబోయే ఎలక్షన్స్లో మీరు పాతాల గంగానికి అధపాతానికి పడిపోయే విధమైనటువంటి ప్రమాదం ఉంది సార్. కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడే మార్కాపురం నియోజకవర్గం తీసుకున్నాం. ఆ నియోజకవర్గం ఎవరు గెలిచినా కూడా దాదాపుగా అటువైపు ఇటువైపు తీసుకున్నా రెడ్డి సామాజిక వర్గమే గెలుచుండ్రు. మీరు వాళ్ళు రెడ్డి గారు అనేంత మాత్రాన, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్డి గారు అనేంత మాత్రాన వీళ్ళు వాళ్ళతో లాలూచి పడినారని మీరు ఎట్లా ఫైనల్గా దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు? అది తప్పు కదా. అవకాశం వద్దు, అలాంటి అవకాశం కూడా రాజకీయాలు ఉండకూడదు కూడా, అది మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మీ పార్టీ వ్యక్తిగతంగా మీరు చూసుకోండి, కానీ బహాటంగా మన వాళ్ళకు మాత్రం పని చేయాలి, వేరే వాళ్ళకు పని చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా మంచిది కాదు. మీరు ఏమంటున్నారు? శాశ్వతంగా మనమే ఉండాలంటున్నారు. ఎట్లా ఉంటారు సార్? ప్రజాస్వామ్యం ఇది. శాశ్వతంగా మేము అధికారంలో ఉండే అవకాశం లేదు. 5 సంవత్సరాలకు మాత్రమే మీకు ఇది ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారో దాని ప్రకారం తీర్పు ఉంటుంది. కానీ మీరు సంవత్సరం తిరగకముందే శాశ్వతంగా ఉండాలంటే ఇది ప్రజాస్వామ్యం. పోయినాయి, రాజులు పోయినరు, రాజ్యాలు పోయినాయి, సంస్థానాలు పోయినాయి,
కేవలం ప్రజాస్వామ్యం మాత్రమే మిగిలింది. ఆ ప్రజాస్వామ్యం భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఈ విషయాలన్నీ మీకు కూడా తెలుసు. కానీ ఏందో మరి అప్పుడప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా దీని కొంతమంది కాదు, చాలామంది మేధావులు, చాలామంది ఈ యొక్క దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిరక్షించాలని చాలామంది ఉంటారు కదా మేధావులు. వాళ్ళందరూ ఇట్లాంటి విషయాలపై అప్పుడప్పుడు కొద్దిగా దృష్టి పెట్టండి. ఏం జరుగుతుందో చూద్దాం.